లీడర్తో తెలుగు తెరకు పరిచయమైన దగ్గుబాటి నటవారసుడు రానా. ఇప్పటి వరకు వైవిధ్యమైన సినిమాలు చేసిన ఈ యువ హీరో తొలిసారి ఓ ప్రేమ కథా చిత్రంలో నటించాడు. త్వరలో విడుదల కానున్న నా ఇష్టం గురించి దగ్గుబాటి రానా చెప్పిన విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. అప్పులోకి నచ్చేలా ఉంటే మంచోడు అంటారు, మనకు నచ్చేలా ఉంటే సెల్ఫిష్ గా అంటారు. మనకు రెండోదే ఇష్టం. మై ఫేవరెట్ స్మెల్ ఇన్ ది వరల్డ్. ఇవి చేతిలో ఉన్నాడు ఎవడన్నది కదరా. ఫస్ట్ టైం లైఫ్ లో మొదటిసారి మళ్ళీ మళ్ళీ ఒక అమ్మాయిని చూడాలనిపించింది. ప్రేమించడం తప్పు కానప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పడం కూడా తప్పు కాదు. నీ మాటంటే నాకిష్టం, నీ తోడంటే నాకిష్టం, నీ నీడై ఉంటేనే ఇష్టం. నా లవ్ నెవర్ డిస్టర్బ్ చేయలేడు. నేను అవకాశాల కోసం ఎదురు చూడను, వస్తే వదులుకో. నా ఇష్టం అంటున్నారు అంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి, చాలా ధైర్యం కావాలి అలా అనడానికి. అంటే మీ పాత్రలోని స్వభావం టైటిల్లో రిఫ్లెక్ట్ అవుతుందంటారు. అండి అంటే ఇది ఒక స్వార్థపరుడి ప్రేమ కదండి. అండ్ స్వార్థం ఉండే ప్రతి ఒక్కడు చెప్పేది నా ఇష్టం అంటే నా ఈ ఫస్ట్ సాంగ్ అంటే కూడా నా ఇష్టం లేకుండా పుట్టాడు, నా ఇష్టం లేకుండా పోతాను, కానీ ఆ మధ్యలో అంతా నా ఇష్టం అని బతికే ఒక క్యారెక్టర్ అండి. సో ఇలాంటి వ్యక్తి ప్రేమ కథ కాబట్టి నా ఇష్టం అనే టైటిల్ ఎంచుకోవడం జరిగింది. అంటే మనకి ఇష్టమైన ప్రేమను సంపాదించుకోవడానికి స్వార్థం ఉండాలంటారా? అండౌట్లీ. ఎందుకంటే మన ఇందాక ఎవరో అడిగారు ప్రేమలో కూడా స్వార్థం ఉంటుందని. ఇప్పుడు ప్రేమ అంటే మనం ప్రేమించే వ్యక్తి ఆనందంగా ఉండాలని కోరుకోవడం స్వార్థం అండి. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటానే మనం ఆనందంగా ఉంటాం కాబట్టి. సో తెలియ స్వార్థం అండి. స్వార్థం అన్నది చాలా మంది దే టేక్ ఇట్ నెగిటివ్ సెన్స్. ఇట్స్ నాట్ అట్ ఆల్ దట్. అంటే ప్రేమ అంటే చాలా త్యాగం కావాలంటారు, మీరు స్వార్థం అంటున్నారు కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్ అండి. అంటే ఇది ఆ పర్స్పెక్టివ్ అండి. అంటే ఇప్పటివరకు చాలా సినిమాల్లో కూడా మీరు చూసింది ప్రేమలో పడడం చూస్తుంటే ఎలా ప్రేమలో పడతారండి. కానీ ఈ సినిమాలో మేము ఏం చేసామంటే ప్రేమ అనేది ఎప్పుడైనా పుట్టచ్చు, ఇప్పుడు పుట్టద్దు, దానికి ఎవరు చెప్పలేము కూడా, ఎందుకు పుట్టిందో కూడా చెప్పలేము, ఎప్పుడనే దానికి కూడా ఆన్సర్ ఉంది. కానీ పుట్టిన క్షణం నుంచి జీవితాంతం ఆ ప్రేమను కాపాడుకోవడమే నిజమైన ప్రేమికుడు చేసే ఒక లక్షణం. సో దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. మీరు ఆ కైండ్ ఆఫ్ లవ్ ని నమ్ముతారు? అలాంటి ప్రేమ అనేది డెఫినెట్లీ ప్రాబ్లీ ద మోస్ట్ ట్రూయెస్ట్ ఎమోషన్ అండి. అండ్ ప్రకాష్ గారు యాక్చువల్లీ ఈ సినిమా ఐడియా చెప్పేటప్పుడు నాకు ఒకటి చెప్పారండి, ప్రపంచంలో రెండే నిజాలు ఉంటాయి, ఒకటి ప్రేమ, రెండోది స్వార్థం అని. ఆ రెండింటినీ కలిపే అబద్ధమే నా ఇష్టం అనే సినిమా అండి. సెల్ఫిష్ క్యారెక్టర్ అంటున్నారు సినిమాలో. అంటే హీరో అంటే చాలా త్యాగాలు చేయాలి, చాలా నిస్వార్థంగా ఉండాలని మన ప్రేక్షకులు కోరుకుంటారు కదా. అవతల వాళ్ళకి నచ్చేలా ఉంటే మంచివాడు అంటారు, మనకు నచ్చేలా ఉంటే సెల్ఫిష్ గాడు అంటారు. సో నాకు రెండోది ఇష్టం అంటే, సో అదే ఈ సినిమాలో క్యారెక్టర్. ప్రపంచంలో రెండే నిజాలు అన్నారు మీరు అన్నట్టు, ప్రేమ, స్వార్థం. దీన్ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? ఇతను స్వార్థం లేకపోతే స్వార్థపరుడు అయ్యాడు దేనికంటే ప్రతి మనిషిలో ఒక లక్షణం లేకపోతే ఒక క్వాలిటీ రావడానికి ఒక రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్ రీజన్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. అంటే ఆ రీజన్ ఏంటంటే స్వార్థంతో బతకపోతే ఎక్కడ పక్కన వాళ్ళు అతని మీద అడ్వాంటేజ్ తీసుకుని బతికేస్తారా అన్న ఒక భయంతో స్వార్థం. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అవుతుంది. అండ్ తనకి ఉపయోగపడే పనులే చేస్తాడు తప్పితే పక్కన ఉపయోగపడేది ఏం చేయడు. సో అలాంటి ఒక వ్యక్తి. సో అండ్ దాంతో బేస్ అయిన హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒక
నేను ఒకటైతేనే కదా ప్రేమ ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా ఈ చిత్రంలో కొత్త రానాని చూడబోతున్నాం అని తెలిసింది. అంటే ఆ కొత్తదనం క్యారెక్టర్లో ఉంటుందా లేదా ఫుల్ కథలోనే ఉంటుందా? అంటే డెఫినెట్ ఫస్ట్లీ క్యారెక్టర్లో చాలా కొత్తతనం ఉంటుందండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా కొత్తది, బికాజ్ ఐ నెవర్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి. అండ్ కథలో ఏంటి కొత్తదనం అంటే, మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రేమ కథలు చాలా చూసాం మనం. ప్రేమలో పడడం గురించి మాట్లాడుతుంది తప్పితే ఆ ప్రేమను కాపాడుకోవడం అనేది ఈ సినిమా. ఒక కొత్త దర్శకుడు వచ్చి మీకు ఈ లైన్ చెప్పగానే మీరు ఓన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ ప్రకాష్ నాకు వచ్చినప్పుడు కథ చెప్పలేదండి. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ లైన్ చెప్పాడు. ఈ లైన్ చెప్పి దాని తర్వాత ఒక 1.5 hour క్యారెక్టర్ గురించి మాట్లాడాం. దాని తర్వాత స్టోరీ డెవలప్ చేయడానికి వెళ్ళాడు. అండ్ టుక్ లాంగ్ టైమ్ డెవలప్ ఇట్ అండ్ ఫైనలీ ఐ డిడ్. అండ్ ఆయన చెప్పినప్పుడే ఫస్ట్ ఐ న్యూ దట్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఐ వాంట్ టు డూ అట్ సమ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ హ్యాపెండ్ నౌ. సరసులకే సలాము రసికులకే గులాము సభికులకే ఉంది మకాము వయసెప్పుడు పదారే వరసెప్పుడు ఖరారే కరుసడితే ఎక్కువ సవారే పొగరు చటాకే ఫిగరు పటాకే పగలు చిరాకే రాత్రి పరాకే హాటు స్వీటు రేటు